హలో మిత్రులారా, బంధువులారా, దోస్తులారా, ఎట్లున్నారండి? బాగున్నారా? సో ఏం లేదు, అందరూ అడుగుతున్నారు వెయిట్ లాస్ చేయాలి, ఏదైనా ఒక్కొక్క వీడియో ఎప్పుడైనా పెడితే ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్కటి చెప్పడం కంటే నేను అన్ని ఒకే వీడియోలో మీకు చెప్దాం అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు మీరు చేస్తారు, అలాగే నేను మొత్తం సీడ్స్ అయినా నేను డైట్ డే బై డే ఎలా చేయబోతున్నాను ఏంటో మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవ్రీ డే నేను పోస్ట్ చేయలేను, బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా లేకపోతే వీక్లీ ట్వైస్ అయినా నేను ఎలా చేంజ్ చేస్తున్నానో మీతో చెప్తాను. సో ఇవాళ ఏంటంటే సీడ్స్ తెలుసు కదా, సీడ్స్ మీరు అందరూ తింటారు, బట్ సీడ్స్ మామూలుగా వేయించుకొని తినమంటారు, అప్పుడు మనకు రుచి ఉంటుందా? ఉండదు కదా. అందుకే నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో సీడ్స్ చాలా టేస్టీగా చేస్తాను. సో యూ విల్ లవ్ ఇట్, తింటూనే ఉంటారు. సో ఆ సీడ్స్ ఎలా చేస్తారో వచ్చేయండి, పదండి. సో ఈ సీక్రెట్ సీడ్స్కి మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఫస్ట్ ఫ్లెక్స్ సీడ్స్ వేస్తున్నాను. దీస్ ఆర్ లైక్ పంకిన్ సీడ్స్. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఉమెన్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత సాల్ట్ లిటిల్, అంటే మీకు తగినట్టు వేసుకోవచ్చు, యాక్చువల్లీ ఇందులో తక్కువ ఉంటుంది కాబట్టి. దీంతో పాటు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, నిమ్మకాయ వేసి దాంతో మనం మిక్స్ చేయాలన్నమాట. సో ఇది నేను నా షూట్స్కి తీసుకెళ్తే దివ్జానికి చాలా ఇష్టం. సో ఎన్నెన్నో జన్మల బంధం, వేదాకి అయితే చాలా ఇష్టమైన స్నాక్ యాక్చువల్లీ ఇది. సో వేదాకి కుదిరితే డెఫినెట్గా పంపిస్తాను. సో జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సో దీన్ని నీట్గా, అంటే మనం స్పూన్తో కూడా కలపచ్చండి, బట్ ఏంటంటే మన చేతితో కలిపితే మొత్తం సీడ్స్కి అంతా పట్టుకుంటుంది అనమాట. వేరే అందరూ అంటారు నిమ్మకాయ రసం వేస్తారా సీడ్స్ ఫ్రై అవుతాయా అని, బట్ నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ నైస్. సో దీన్ని మనం ఇలా నిమ్మకాయ రసం సాల్ట్తో మొత్తం నేను ఇలా కట్టిస్తున్నాను. ఇది 2-3 months వరకు మీరు గ్లాస్ కంటైనర్లో పెడితే అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో అయిపోయింది కదా. సో లెట్స్ రోస్ట్ ఇట్. సో నార్మల్ కడాయిలో అండి, కడాయి కొంచెం వేడెక్కాక గీ వేసుకోవచ్చు. వెన్ యూ ఆర్ ఇన్ డైట్ ప్లీజ్ డూ ఇట్ గీ అనమాట. సో మార్నింగ్స్ కూడా మీరు లేచి ఒక స్పూన్ గీ తినండి, ఇట్స్ వెరీ నైస్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. ఏంటి ఇంత వేస్తుంది అనుకుంటున్నారా? ఈ సీడ్స్ బాబు 1-2 months హ్యాపీగా తినచ్చు. ఇందులో కొంచెం నెయ్యి కాగింగానే మన ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఆల్రెడీ మనం అన్ని మిక్స్ చేసేసాము. సో జస్ట్ ఇది పెట్టి మనం నిదానంగా సిమ్లోనే రోస్ట్ చేయాలి. సో ఇందులో నేను సీడ్స్ వేస్తున్నాను. హెల్దీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఆఫీస్కైనా ఎక్కడికైనా ఇలా వేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఇమీడియట్గా డబ్బా ఖతమైపోద్ది. నెయ్యిలో అరోమా యామ్. సో నెయ్యిలో లైట్గా సిమ్లోనే పెట్టి వేయించాలి, లేకపోతే మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది. ఆహా అన్నట్టుంది. సో ఇదేంటంటే నేను ఇందాక మీతో చెప్పాను కదా, నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు అందరూ అనుకోవచ్చు దీని ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ చేస్తుంది, దీంతో డైట్ ఎలా పాసిబుల్ అవుతుంది అని. సో వాట్ ఐఎమ్ గోనా డూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలంతా నేను నా ఫుడ్ బ్లాగ్స్ చేయను కదా, మంత్లీ ఒక 10 days ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను. సో మిగతా 20 days ఏంటంటే నేను ఈ డైట్లో ఉంటాను. సో ఈ డైట్ ఎలా ఉంటుందంటే 2 meals ఐల్ బి ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను ఇప్పుడు చేసే ఫుడ్ అంతా మీరు చూస్తారు, తర్వాత నేను ఏ టైమింగ్స్కి ఎలా తింటున్నాను ఏంటో నేను అన్ని మీకు షార్ట్స్లో అయినా లేకపోతే ఫుల్ లెంత్ వీడియోలో అయినా చూపిస్తాను. అండ్ నాతో పాటు మీరు ఈ ఛాలెంజ్ని తీసుకోండి, జస్ట్ ఒక 5 kgs తగ్గాలని. మెయిన్ మనకి సీడ్స్ వల్ల నాట్ ఓన్లీ వెయిట్ లాస్, అలాగే మనకి హెయిర్ లాస్ అయినా లేకపోతే స్కిన్కి మంచి గ్లో అయినా, మంచి ఎనర్జీ బూస్టర్స్ లాగా. ఇప్పుడు ఆకలేస్తే ఒక 2 బిస్కెట్స్ తినకుండా అట్లీస్ట్ కొన్ని సీడ్స్ తింటే తిన్నట్టు ఉంటుంది, అలాగే మన స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఈ డైట్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు డాక్టర్ నాకు ఫస్ట్ చెప్పారు, ఫస్ట్ మీరు సీడ్స్ రెడీ చేసుకోండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే జస్ట్ ఏదో సీడ్స్ వేయించి పెట్టేసుకొని రుచిగా ఉండవండి, చెప్పగా తినలేం. మనం ఎంతైనా మంచి రుచి ఉన్నట్టున్నారు కదా, శుభ్రంగా అన్ని ఫ్లేవర్స్ కావాలి. సో మీరు ఇది ట్రై చేయండి నిమ్మకాయ వేసి. కొంతమందికి డౌట్ వస్తుంది, కమెంట్లో డెఫినెట్గా చెప్తారు, అవును అక్క మీరు లెమన్ వేసారు, లెమన్ వేస్తే అవి అతుక్కుంటాయి కదా. నేను అంత చేశాక మీకే చూపిస్తాను. సో దీన్ని అద్భుతంగా వదిలేసి వెళ్ళిపోకూడదు, హ్యాపీగా దీన్ని దూరంగా వేయించండి. అండ్ కొన్ని రోజులు నా దాంట్లో ఓన్లీ డైట్ వీడియోస్ ఉంటాయి, బికాజ్ నేను మిగతా ఏమైనా చేసేసాను అనుకోండి, అవి చేసినందుకైనా తినాల్సి వస్తుంది. కాబట్టి డైట్ సాలెడ్స్ అయినా లేకపోతే ఐ వాంట్ టు ట్రై ఇది కూడా ఓట్స్ ఉంటాయి కదా, ఓవర్ నైట్ ఓట్స్ నేను చాలా బాగా చేస్తాను. సాలెడ్స్ అలాంటివన్నీ నేను ఇందులో చూపిస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీడే నేను ఈ డైట్లో తినే ఫుడ్ కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ట్రై టు టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అన్నారు. సో
ఎవ్రీడే ఐ కాంట్ ఈట్ చికెన్, ఐ కాంట్ ఈట్ ఫిష్, ఐ కాంట్ కాదు కాబట్టి బోర్ అయిపోతాం, తినలేం కదా. సో నేను ఎలా అనుకున్నానంటే ఎగ్తో పాటు ఒక వెజిటేబుల్ అండ్ ఏదైనా కర్రీ లాగా తినచ్చు. దాంతోపాటు నాన్ వెజ్ అయినా ఒకరోజు, చికెన్ అయినా ఒకరోజు, పన్నీర్ అయినా ఒకరోజు, మష్రూమ్స్ అయినా ఒకరోజు, అలా నేను సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు సీడ్స్ అంతా చల్లారిపోయాయి. సో దీన్ని నేను కంటైనర్లో వేసేస్తున్నాను. సీడ్స్ చేశాను. ఇంకో వీడియో నా మొత్తం డైట్ ప్లాన్ చేస్తాను. సో ఎవ్రీడే అంటే నాట్ ఎవ్రీడే, అట్లీస్ట్ ట్వైస్, నేను ఇది 45 days వరకు చేద్దాం అనుకున్నాను. వీక్లీ ట్వైస్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఎలాంటి డైట్, నా వెయిట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, సో అప్పుడు మీరు హ్యాపీగా చేసుకోవాలి. అండ్ ఆకలి వేసినప్పుడల్లా అండి, ట్రస్ట్ మీ, ఇది తింటే చాలా ఎనర్జీగా ఉంటుంది. బయట మనకి ఏంటంటే సీడ్స్ అవన్నీ అమ్ముతారు, బట్ టేస్టీగా ఉండవు. జస్ట్ రోస్ట్ చేసి వాళ్ళు సాల్ట్ వేస్తారు. బట్ నిమ్మకాయ పిండడంతో మీకు ఇంకో డౌట్ వస్తుంది, నిమ్మకాయ పిండుతున్నారు, నిమ్మకాయ ఇది సిట్రిక్ యాసిడ్, ఇది మనకి ప్రిజర్వేటివ్గా కూడా ఉంటుంది. కాబట్టి 2-3 months మీరు ఒకవేళ డ్రై స్పూన్ యూజ్ చేసినట్టయితే అస్సలు మీకు పాడవదు, అదే క్రిస్పీనెస్ ఉంటుంది. సో మై సీడ్స్ ఆర్ డన్. సో గైస్, మీకు కూడా డైట్ గురించి, అంటే డైట్ ఏదో నేను ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, బట్ నేను చేసేవి మీతో షేర్ చేసుకుంటాను. నాతో పాటు మీరు తగ్గండి. డైట్ అండ్ హెల్దీ వేస్ ఫుడ్ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ